శివారెడ్డి గారి కోసమైనా మన ఊరు గెస్ట్గా వచ్చింది. నేను వెనకాల కాకుండా ఇటు వచ్చి కూర్చుంటే సభ నిండుగా ఉంటుంది, ఆయనకు హుషారు వస్తుంది, నాలుగు మిమిక్రీతో మమ్మల్ని నవ్విస్తారు. ఈ ఆనందం పంచుకున్నాం. దయించి ప్లీజ్ అక్కడ కూర్చోకుండా ఫ్రెండ్స్ అందరూ ఇటు ఖాళీ ఉండి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. చిన్న వెనకాల వాళ్ళందరూ ఇటు రండమ్మా, నిండుగా సార్ ఖాళీ ఉంటే బాగుంటుంది కదా కుర్చీలు. ఈ సైడ్ రండి, ఈ సైడ్ వచ్చి కూర్చోండి అందరూ. మీరు కూడా కూర్చున్న వాళ్ళందరూ ఇట్లండి. అయ్యా నువ్వు కూడా ఇటు వచ్చా, అందరు కూర్చోండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు శివారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. కొంచెం ఈ కండో తీసి మాట్లాడతానండి, ఏమనుకోవద్దు. కూర్చో, అది గుండెలో ఉంది సార్. ధృతి సాహిత్య, సాంస్కృతిక, సామాజిక పట్ల ఉన్నటువంటి ఒక బాధ్యతతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి ధృతి యాజమాన్యానికి, సంస్థకి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వక శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు చాలా 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 అవసరం. ఇప్పుడున్న సమాజంలో 1-2 కార్యక్రమాలు చేస్తే సరిపోదు, 200 కార్యక్రమాలు చేయాలి సంవత్సరంలో. 365 రోజుల్లో 200 రోజులు ఇలాంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేయాలి. అప్పుడు కానీ మనిషి అసలు ఎక్కడున్నాడు, దేనికోసం పోరాడుతున్నాడు, ఎందుకు పోతున్నాడు, ఎందుకు పరిగెడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు. ఇందాక మన గౌరవనీయులు శాసనసభ్యులు చెప్పినట్టుగా సెల్ ఫోన్లు డబ్బు పరిగెడతామన్నాను. సరే, ఏ సందర్భంలో ఏ పనులు చేయాలో ఆ పనులు చేస్తే బాగుంటుందని చెప్పారు. అలా ముమ్మానికి కరెక్ట్, 100కి 100% కరెక్ట్ అండి. సరే, ఇంత మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ధృతి సంస్థకి ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, యోగి వేమన జయంతి సందర్భంగా ఈరోజు బాపట్ల అంటే అందరి పట్ల బాధ్యతగా ఉండే మనుషులు ఎక్కువగా కనబడుతూ ఉన్నారు. అందరినీ వాళ్ళ సొంత వ్యక్తుల్లాగా భావించేటువంటి, ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం నుంచి, ఎక్కడి నుంచి వచ్చినా కూడా బాపట్ల ప్రాంతం నివాసులు వాళ్ళ ఇంటికి ఒక గెస్ట్ వచ్చినట్టుగా, వాళ్ళ సొంత మనిషి వచ్చినట్టుగా బాధ్యతగా ఫీల్ అవుతున్నారనేది నాకు అర్థమైంది ఇక్కడికి వచ్చినప్పుడు. అంతకుముందు ఎప్పుడో ఒకసారి పెద్ద వంశీ గారు, కోదండరామకృష్ణ గారు, ఒకసారి కోదండరామరెడ్డి గారు దర్శకులు, పెద్ద వంశీ గారి దర్శకులతో పాటు వచ్చాను. మళ్ళీ ఇప్పుడే రావడం. సో ముఖ్యంగా నరేంద్ర వర్మరాజు గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే హరినాథ్ రెడ్డి గారికి, రఘునాథ్ రెడ్డి గారికి, సుబ్రహ్మణ్యం గారికి, రామలింగేశ్వరుడు గారికి, మందపాటి ఆంధ్రయ్య గారికి, కళ్ళి శివారెడ్డి గారికి, అంబడి మురళీకృష్ణ గారికి, ఇంకా మిగతా యాజమాన్యానికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. వేదిక ముందుండి ఈ చక్కటి కార్యక్రమానికి చేసినటువంటి మా అన్నలకి, అమ్మలకి, అక్కలకి, చెల్లెలకి, తమ్ముళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు. నిజానికి మీరు ఈ రోడ్డు మీద నుంచి వెళ్ళి ఎక్కడైతే ఆ రోడ్ దిగి ఇటువైపు మరలారు అంటే మీరెంత మంచి మనసున్న వాళ్ళు అనేది చెప్పాల్సిన అవసరం లేదు.
అంత గొప్ప మనసు ఉంటేనే ఇటువైపు మరుగుతుంది దారి, లేదంటే రాదు. అదేదో అమ్మాయిల డ్యాన్సులు పెట్టి, లేదంటే ఇంకేదో ఆర్కెస్ట్రా పాటలు కచేరీ పెట్టి ఇట్లాంటివి ఏమైనా పెడితే ఏమన్నా వాళ్ళు మలుతారు తప్ప, లేదంటే ఏదన్నా వేరే రకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయంటే వస్తారు తప్ప, ఇట్లాంటి కార్యక్రమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటారు. ఆ వచ్చిన వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క 100 మందితో సమానం. ఎందుకంటే మీరు అందరూ ఇంత ఓపిక, ఇంత ప్రశాంతంగా, ఇంత పద్ధతిగా కూర్చొని ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారంటే ఇంతమంది వచ్చి నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నేను అసలు ఒక 2-3 వరుసలు కూడా మిగుతాయో లేదో అని అనుకున్నాను. అంటే ఇలాంటి కార్యక్రమాలకు అట్లా చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దానివల్ల మనకే ప్రాబ్లం, మన సమాజానికి ప్రాబ్లం, మన పిల్లలకి ప్రాబ్లం, మన మనవరాలకి మనముళ్ళకి ప్రాబ్లం. సో నాకు అనిపిస్తూ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలాగో మంచివాళ్ళు. సో మంచివాడిగా మారాలా చెడ్డవాడిగా మారాలా అనే ఒక ఏజ్ ఉంటుంది చూశారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి పద్యాలు మన మురళీకృష్ణ గారు, రామలింగేశ్వర గారు పాడినటువంటి పద్యాలు, మన వేమన పద్యాలు వాళ్ళకు వినిపిస్తే దాన్ని వివరించినటువంటి అంబటి గారికి వారు ఉండి వివరించడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ ముందు చేస్తే ఇంకా వాళ్ళల్లో చైతన్యం, వాళ్ళల్లో మార్పు, వాళ్ళల్లో ఓహో ఇదా అని చెప్పేసి ఒకటి వాళ్ళు తెలిసి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే వేమన గారి పద్యాలు ఇంత అంత కాదు, ఎంత అద్భుతమైనటువంటి పద్యాలు అంటే నిజంగా చాలా కొన్ని మామూలుగా కొంతమంది పద్యాలు మనకు అర్థం కావు, అసలు ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. చాలా డెప్త్గా వెళ్ళి పెద్దవాళ్ళని ఎవరినన్నా అడిగితే తప్ప మనకు అర్థం కావు. కానీ వేమన గారి మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది, మనకు ఆ పదాలు చెప్తూ ఉంటేనే అర్థమైపోతూ ఉంటుంది. సో అట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్కి మామూలుగా ఉప్పు కర్పూరము ఒకలాగా ఉంటుందని చెప్పేసి పోల్చేయడం చెప్పేసి మనం అనుకుంటుంటాం. కానీ కాదండి, ఉప్పు నీళ్ళలోనే పుడుతుంది, కరగడం కూడా నీళ్ళలోనే కరిగిపోతుంది. దాన్ని స్వభావం అనుకోండి. లైక్ మనిషి కూడా భూమి మీదకి జన్మిస్తాడు, భూమిలోనే కలిసిపోతాడు. సో ఇట్లా డెప్త్గా అంటే ఒక పదాన్ని తీసుకొని వేమన గారు రాసిన దాన్ని ఎన్నైనా తీసుకొని దానికి ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఆయన చెప్పింది ఒక ఊహించి చెప్పాడని అనుకుందాం, కానీ దాన్ని తీసుకుంటే ఎన్నో అర్థాలు వస్తాయి, ఎన్నో మంచి అర్థాలు వస్తాయి, ఎన్నో మంచి మార్గాలు వెళ్ళేటువంటి, ఎంతో మన లైఫ్కి సంబంధించి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు దాంట్లో సమకూరి ఉంటాయి. సో అట్లాంటి గొప్ప వ్యక్తి వేమన గారు. సో ఆయన ఏమంటారు, లైక్ దీక్ష కూడా మన అంబిక శివయోగి గారి దగ్గర తీసుకున్నారని విన్నాను. సో ఆయన ఏ రకంగా చూసుకున్నా కూడా స్టార్టింగ్లో ఆయన లైఫ్ స్టార్ట్ అయిన విధానం ఎలా ఉందో అది పక్కన పెడితే, తర్వాత ఆయన ఏది శాశ్వతం కాదు, నాకేమీ వద్దు అన్న ఇదిలో ఆయన ఉండిపోయారు. సో వారు రాసినటువంటి పద్యాలు ఎంతోమంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయి, ఎంతోమంది మారారు. సో అట్లాంటి పద్యాలు మనం స్కూళ్ళల్లో, కాలేజీలలో, నాకు తెలిసి మీరు ఈసారి కనుక ఎవరైనా పెట్టినప్పుడు, పెద్ద ఎత్తున పెట్టినప్పుడు 7th క్లాస్ నుంచి ఇంటర్ డిగ్రీ లోపల ఉండేటువంటి కాలేజీలలో పెడితే, నేను నా అంతటా నేనే ఫ్లైట్ టికెట్ వేసుకొని, నా అంతటా నేనే అక్కడి నుంచి విజయవాడ నుంచి కారు పెట్టుకొని, ఇంకా కావాలంటే దానికి సంబంధించిన ఇంకేమైనా అమౌంట్ కావాలంటే ఒక 25, అంటే ఇప్పుడు ఈ మధ్య కొంచెం పక్కచిపోయాను డబ్బాలు ఫైనాన్షియల్ విషయంలో. ఒకప్పుడైతే మంచిగా ఊపిసి పెట్టాను, చేశారు కదా. ఈసారి మళ్ళీ చేద్దామండి, అదే పద్ధతిలో మళ్ళీ చేద్దామండి. నేను రావడంతో పాటు నాతో పాటు ఒక్కొక్కసారి ఒక్కొక్క కళాకారుని తీసుకొస్తూ ఉంటాను, అట్లీస్ట్ ఆ అట్రాక్షన్ కోసం. ఎందుకంటే మనము మన కడుపులో పుట్టిన మన బిడ్డకైనా సరే అన్నం తిను అంటే తినడు, అదిగో చందమామ చూడు అని చెప్పేసి ముద్ద పెట్టాము టక్కని తింటాడు. అది ఒక్కొక్క వచ్చి చూడు, గుచ్చోడు వచ్చి చూడు అని ముద్ద పెడితేనే తింటాడు. అట్లా పిల్లలకి ఈ వయసులో వాళ్ళకి కొంచెం మాలాంటి వాళ్ళని అట్రాక్షన్గా అట్లా పెట్టేసి అప్పుడు ఇంజెక్ట్ చేయాలి. ఏమంటారు తప్ప? అంతే కదా. సో ఫస్ట్ మనము ఒక సినిమా ఉందనుకోండి, ఆ సినిమా అద్భుతమైన సినిమా, మంచి మూవీ, కానీ థియేటర్ దగ్గరికి రప్పించాలంటే
మంచి మూవీ అంటే సరిపోదు, ఆ మంచి మూవీ అని తెలియజేసేటట్టుగా పోస్టర్లు వేయించాలి. అప్పుడు ఆ పోస్టర్లు చూసి వాళ్ళు లోపలికి వస్తాడు, అప్పుడు సో ఇట్లా ప్రతిదీ కూడా మనం ముఖ్యంగా, ఎందుకంటే వీళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు, వేమన గారి గురించి తెలుసు, వేమన గారి మీద అభిమానంతోనే ఈరోజు వాళ్ళలో ఒక మంచి మనసు ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు. అలాగే మరి ఎంతో సమయాన్ని వెచ్చించి శాసనసభ్యులు వర్యులు, సో వారు ఈరోజు ఇంత సమయాన్ని కేటాయించారంటేనే అర్థమైపోతుంది ఆయన మనసు ఎలాంటిదని చెప్పేసి. సో మామూలుగా ఇప్పుడున్న రోజుల్లో ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే కార్పొరేట్ కౌన్సిలర్స్, సారీ వాళ్ళు కూడా, కౌన్సిలర్లు కూడా మనకు సమయం కేటాయించాలంటే కష్టమైపోయింది. అట్లాంటి సిచ్యువేషన్, అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఉరుకులు పరుగులు. సో నేను కూడా ఇప్పుడు దాదాపు 9 రోజులు అవుతుందండి సరిగ్గా నిద్రపోవట్లేదు. ప్రతిరోజు 1 గంట 2 గంటలు, ఎందుకంటే నా జర్నీ అట్లా ఉంది, అంటే కన్ఫ్యూజన్గా ఉంది. ఇక్కడే బాపట్ల పక్కనే వచ్చాను, కానీ మళ్ళీ దాని ముందు రోజు బాంబేలో ప్రోగ్రామ్, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు అక్కడ బాపట్లకు వచ్చాను, మళ్ళీ రేపు వచ్చేసి కడపలో ప్రోగ్రామ్. అంటే ఎటు కాకుండా అవుతుంది, నైట్ అంతా జర్నీ అవుతూ ఉంది, మార్నింగ్ అట్లా వెళ్ళిపోతూ ఉంది పరిస్థితి. ఫ్లైట్లు మారడము, లేకపోతే వెహికల్స్ మారడం అట్లా. సరే, ఇవన్నీ ఎందుకులే, కానీ మనం చక్కగా ఇలాంటి మంచి కార్యక్రమాలకి మన పిల్లలతో వెంబడేసుకొని చక్కగా తీసుకొచ్చి ఇలాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేసుకుందాం. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఎంత మంచి చెప్పినా కూడా ఎవరు సరిగ్గా వినట్లేదు ఈ సమాజంలో. మొన్న నాకు ప్రతిరోజు ఏదో జరుగుతూనే ఉంటుంది. కారులో వెళ్తూ ఉంటే రైట్ సైడ్లో నుంచి వెళ్తూ ఉంటారు బైక్స్ వేసుకొని. వాళ్ళ ముందర ట్యాంక్ మీద ఒక పిల్లోడు కూర్చుంటారు, ఆ పిల్లోడు వెనకాల ఇంకో పిల్ల కూర్చుంటుంది, వాళ్ళ వెనకాల వాళ్ళ అయ్య కూర్చుంటాడు, ఆ అయ్య వెనకాల పెద్ద బిడ్డలో ఎవరో కూర్చుంటారు, ఆ తర్వాత పెళ్ళం కూర్చుంటుంది. సో సారీ అండి, ఎమ్మెల్యే గారు ఉన్న సమయం మర్చిపోయారు. సో ఇంతమంది కూర్చొని పోతుంటారు. అది పోయింది, కానీ లెఫ్ట్ సైడ్ నుంచి పోతే బాగుంటుంది, రైట్ సైడ్ నుంచి పోతూ ఉంటారు. నాకేమో అర్థం కాదు. ఇంకా గమ్మత్ ఏంటంటే, మనకు పట్టిన దౌర్భాగ్యం, ఎదురుగుండే ఏదైనా వెహికల్ మీద ఎవరైనా అడ్డంగా పోతూ ఉంటే హారన్ కొడితే లెఫ్ట్కి జరగాలి, కానీ వాడు రైట్కి జరుగుతాడు, అదేంటో అర్థం కాదు. సో ఇట్లా యాక్సిడెంట్ చేసుకొని జీవితాలను కోల్పోతూ ఉన్నారు చాలామంది. సో ఒక అతను నాకు రీసెంట్గా జరిగింది, ఎయిర్పోర్ట్కి పోతా ఉన్నాను హడావిడిగా, నాకు ఫ్లైట్ కొంచెం సమయం బాగా దగ్గర పడింది, ఫ్లైట్ దొరుకుతుందో లేదో అన్నంత టెన్షన్లో. ఇది నేను చెప్తుంది నిజంగానే, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, నా తల్లి నాకు చాలా ఇష్టం. సో నేను నమ్మి దేవుళ్ళ మీద ప్రమాణం చేసి, నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇది నిజంగా జరిగింది. స్టీరింగ్ మీద ఒక చిన్న పిల్లోని పొళ్ళలో కూర్చోబెట్టుకొని స్టీరింగ్ మీద వాడికి స్టీరింగ్ ఇచ్చి, ఇతను మాత్రం ఇలా పట్టుకొని ఇట్లా అని నడుపుతాడు. వాడు ఇట్లా అంటున్నాడు, చిన్న పిల్లోడు అండి. నేను ఎంతసేపు హారం కొట్టినా కూడా మా డ్రైవరు ఆయన జరగట్లేదు. నేనేం చేసిన, ఎందుకు ఇట్లా చేయిస్తున్నాడో నాకు తెలియదు. స్టీరింగ్ మీద పిల్లోడు ఉన్నాడు. నేను వెనకాల వెళ్తూ ఏంటి అట్లా చేస్తా ఉన్నారు, ఇటు వస్తూ ఉంది కాదు, అటు పోతా ఉంది, తాగిలో నడుపుతున్నాడా ఏంటి అని చెప్పేసి వీడియో తీయడం మొదలుపెట్టాను. వీడియో తీస్తూ పక్కకు పోనీ అని చెప్పేసి అతి కష్టం మీద సైడ్ నుంచి మా వాడు దొరికించుకున్నాడు. వీడియో తీసి ముందుకెళ్ళి ఆ కారు ముందు ఆపారు. ఇక ఫ్లైట్ టైం అయిపోయింది, కానీ అయినా సరే ఒక మాట చెప్పిపోదాం, చెప్తే అట్లీస్ట్ వింటాడేమో అన్నట్టుగా ఒక మనిషి మారిన నా వల్ల ఆనందమే కదా అనుకొని దిగిపోయి అంత కష్టపడి, నేను ఏం సార్ ఇది పద్ధతి కాదు కదండి, చిన్న పిల్లోడు చేతి స్టీరింగ్ ఇచ్చి మేమేమో వెనకాల హారం కొట్టినప్పుడు మీరు జరగట్లేదు, సరే అది పక్కన పెట్టండి, వాడి చెయ్యి మీరు సడన్గా ఎవరైనా ఎదురుగుండా ఏదైనా వచ్చిందనుకోండి, మీరు పక్కన ఇట్లా స్టీరింగ్ తిప్పినప్పుడు ఆ చెయ్యి అందులో పోయిందనుకోండి, చెయ్యి ఇట్లా ఇరిగిపోతుంది. సో ఇది కాకుండా మీ ఫ్యామిలీ ప్రాబ్లం అవుతుంది, వెనకాల లేడీస్ ఉన్నారు, మా ఫ్యామిలీ ప్రాబ్లమే, ఎదుటివాడికి నా ఫ్యామిలీ ప్రాబ్లమే, ఇవన్నీ కదంటే నీకు ఎందుకే చూసుకొని పనులు చూసుకోపోవాలని నాకు చెప్తుంది. నాకు కోపం వచ్చింది. ఏంది ఇంత రఫ్గా మాట్లాడుతున్నావు, నీకోసం నీ మనవడి కోసం కదా చెప్పింది, అరే ఇట్లా చేస్తే చచ్చిపోతారు సస్తారు అని చెప్పేసి చెప్తా ఉంటే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే, ఏంటి నువ్వు వెళ్ళు, ఆయన ఏడుస్తున్నాడు, మా బాబు ఏడుస్తున్నాడు అందుకని కూర్చోబెట్టాడు అని. ఏడిస్తే ఏం చేయాలండి, ఏదో బుదలికిచ్చాలి, నీకు ఇది కొనిస్తాను అది కొనిస్తానని చెప్పాలి, కానీ మీరు మా బాబు ఏడుస్తున్నాడని చెప్పేసి ఇచ్చాను, అయితే ఏంటి ఇప్పుడు అని వెనకాలంలో లేడీ మాట్లాడతాను. ఇదేంటండి మీరు కూడా ఇట్లా మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళు మీరు చెప్పాల్సింది పోయి ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటంటే ఇప్పుడు ఏంటి అని చెప్పేసి డోర్ తీసుకుంటే ఏంటండి ఆవిడ, నా దగ్గర అన్నీ ఉన్నాయి. రేపు ఎప్పుడైనా పోలీస్ కేసు అయితే నా మీద మీరే సాక్ష్యం రావాలి, బాపట్ల
అయ్యో ఆల్మోస్ట్ నా కారు అద్దాన్ని గట్టి కొడుతుంది, సరే ఎందుకులే తలనొప్పి, వీళ్ళు పిచ్చోళ్ళ ఉన్నారు ఫ్యామిలీ అంతా అని చెప్పేసి కార్ స్టార్ట్ చేసుకొని పోతా ఉంటే అద్దాన్ని ఇట్లా తప్పు కొడుతుంది ఆ అమ్మాయి, ఎడ్యుకేటెడ్ అమ్మాయి కొడుకంట నడుపుతున్న వాళ్ళ నాన్న మరి మామను తెలియదు. నానే ఏంటంటే ముగ్గురు మామూలు కదా, ఈ అమ్మాయి తండ్రి అయి ఉంటాడు. సో ఇట్లా ఉన్నారు. అంటే రకరకాలుగా మనం ఏం మంచి మాటలు చెప్పినా కూడా వినకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ సమాజంలో చాలామంది చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు. దేనికోసము మరి అంటే డబ్బులు ఎక్కువై అట్లా మాట్లాడుతున్నారా, లేకపోతే నాకు సంబంధించిన పార్టీ అతను గెలిచాడని చెప్పేసి ఎగురుతున్నారా, లేకపోతే ఈ ఊరు ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే మాకు తెలుసు ఆయన అని చెప్పేసి ఎగురుతున్నారా, లేకపోతే నేను నా చుట్టాలో ఇది నాకు మొన్న రీసెంట్గా ఇంకా 10 ఎకరాలు కొన్నానంత రుబాబుతో ఎగురుతున్నారా, లేదు ఇవాళ నా అల్లుడు వచ్చాడు నా అల్లుడు ముందర రుబాబు చూపిద్దామని ఎగురుతున్నారా, ఏం చూసుకొని ఎగురుతున్నారో నాకు తెలియదు. కానీ దయచేసి మీ పాదాలకు నమస్కారం చేసి చెప్తున్నాను, అట్లాంటి పిచ్చి పనులు చెయ్యకండి, ప్రాణాల మీద తెచ్చుకోకండి దయచేసి. సో సరే, ఇది మనకు సంబంధించిన మ్యాటర్ కాదు. బట్ ఏంటంటే ఒక మాట చేసి పెట్టా, రేపు పోలీస్ కేసు అయితే మీరు అందరూ వస్తారు కాబట్టి సరే ఇట్లా ఉన్నారు, అసలు గమ్మత్తుగా ఉన్నారు. అసలు ఏం మాట్లాడడానికి కూడా లేదు. సో అట్లా ఉంది. సరే ఏదేమైనా మా ఏమంటారు మంచి విషయాలు, మంచి పద్యాలు అద్భుతంగా పాడారు. ఏమంటే పద్యం పాడినప్పుడు లాస్ట్లో ఆ రాగం ఉంటేనే ఆ పద్యానికి వన్నే, ఆ పద్యానికి అందం. మీరు పద్యం ఊరికే కపటప చెప్పేసి అట్లా ఆపేసారనుకోండి, దానికి అందం రాదు. ఆ రాగం తీసి ఆపినప్పుడే మీకు చప్పట్లు పడుతుంది. మీరు రాగం చేయకుండా పద్యం ఒకటి చెప్పి చూడండి, మామూలు కొట్టాడు కొట్టరు, అది అంతే. సో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మన సినీ నటులు ప్రఖ్యాత మిమిక్రీ కళాకారులు వేదిక కావాల్సిందిగా కొడతా ఉన్నాం అంటే చప్పట్లు కొట్టరు. ఇప్పుడు సినీ నటులు మన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారులు శివారెడ్డి గారికి గట్టిగా ఉంటుంది చూశారు, మన ఎమ్మెల్యే గారికి ఇక్కడ గట్టిగా అన్నారంటే అక్కడ కొట్టాలి. ఏదో లేదు మనిషి సైకాలజీ అంతే. సో ఈ టైప్లో ఏమైనా కూడా అద్భుతంగా పాడారు పద్యాలు. నాకు నిజంగా మీరు నమ్మండి నమ్మకండి, మీరు ఖచ్చితంగా నేను ఒక 1 అవర్ మీతో కూర్చున్నామని అనిపిస్తుంది నాకు. తప్పకుండా నాకు కొన్ని పద్యాలు వినిపించి చూపించండి. సో తప్పకుండా నేను ఇంకా పోతే మా అన్న కల్లిరెడ్డి అన్న, శివారెడ్డి అన్న వారి ఊరికి రమ్మన్నారు. మీరు ఇప్పుడంటే ఇప్పుడే పోదాం, ఇప్పుడంటే ఇప్పుడే వచ్చేస్తారు, రేపు పొద్దున్న రమ్మంటే రేపు పొద్దున్నే వచ్చేస్తారు. నిజంగా తప్పకుండా అది నా అదృష్టం. నేను ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటే నేను నిజంగా ఇందాక ఎమ్మెల్యే గారు అన్నారు ఆయనతో స్టేజ్ని వేదికను పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని. నిజానికి అది కాదండి, నేను ఎక్కడో పల్లెటూరులో పుట్టి ఒక మామూలు కుటుంబంలో పుట్టి ఈరోజు 150 సినిమాలు 9,000 పైగా ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు చేసి ఇలాంటి మీ అందరి ముందు నిలబడి మాట్లాడుతూ ఉంటే మీరందరూ నన్ను ప్రేమగా చూస్తూ ఉంటే ఇంత పెద్ద వ్యక్తుల ముందట ఏంటండి ఎవరండి వాళ్ళంతా, అసలు మామూలు వ్యక్తుల వాళ్ళంతా, ఇన్ని వేల మంది 2 లక్షల మందికి ఆయన హెడ్ శాసనసభలో వీరు. అట్లాంటిది ఎంతో పద్యాలు వేమన పద్యాలు అవలీలుగా చదివేస్తున్నారు. వేమన గారి విగ్రహాన్ని స్థాపించినటువంటి ఇంకొక గొప్ప వ్యక్తి మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఉన్నారు ఇక్కడ వేదిక మీద. అట్లాంటి వాళ్ళ మధ్య నేను కూర్చున్నాను చూడండి, అది నా అదృష్టం. మా అమ్మ నాన్న ఎంత పుణ్యం చేసుకుంటే ఈ జన్మ నాకు దొరుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు. నేను చేసుకున్న పుణ్యం ఏమి లేదని నాకు అనిపిస్తుంది. నేను చేసుకున్న పుణ్యం నేను ఈ జన్మలు చేసుకున్నాను, ఈ జన్మకు రాదట కదా. అందుకని వచ్చే జన్మలు తెలుస్తుంది కదా నేను ఏం పుణ్యం చేశాను ఈ జన్మలు అనేది. ఓకేనా? సో నేను కూడా సామాజిక సేవలు చాలా చేశాను, ఎంతోమంది అనాథ పిల్లలు చదివించాను. ఒక టైంలో నేను మంచిగా మామూలుగా ఉన్నంతలో ఏదో తింటూ బ్రతికేటువంటి కుటుంబం మాది. 7 అన్నదమ్ములు, 2 ఆడపిల్లలు మా ఇంట్లో ఫ్యామిలీ. మా అమ్మకి 7 కొడుకులు, 3 అబ్బాయిలు పుట్టి చనిపోయారండి. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు 6 అబ్బాయిలు 2 అమ్మాయిలు. సో ఇంత పెద్ద ఫ్యామిలీ మాది. ఆ తర్వాత నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. దాని తర్వాత మాకు తినడానికి తిండికి కూడా కష్టంగా ఉంది, భోజనానికి కూడా చాలా ఇబ్బంది అయింది. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి వెళ్ళి ఈరోజు ఈ మాత్రం మంచి బట్టలు వేసుకొని ఇలాంటి వేదికల మీద నేను నిలబడి ఇలాంటి సినిమాలు చేసి ఇన్ని దేశాలు తిరిగానంటే అది కేవలం మీలాంటి వాళ్ళు కొట్టిన చప్పట్లు, మీలాంటి వాళ్ళు చేసిన ఎంకరేజ్మెంట్, మీలాంటి వాళ్ళు పెట్టిన భిక్ష. లిటరల్గా చెప్పాలంటే మీ అందరికీ పెట్టినటువంటి భిక్ష నాకు.
సో ఆ భిక్షతో నేనేం చేశానంటే చాలామంది అనాథ పిల్లలు చదివించాను, చాలామందికి ఎన్నో కుటుంబాలకు సేవ్ చేశాను, ఎంతోమంది మా క్లాస్మేట్స్ పిల్లలకి చదివించాను, వాళ్ళకి ఏమైనా ఇల్లు కొనుక్కోవడానికి దానికి సహాయ సహకారాలు ఏమైనా ఉంటే కూడా పెళ్ళిళ్ళు, అమ్మాయిల పెళ్ళిళ్ళు అయితే కానీ ఇట్లా ఎన్నో చేస్తూ వస్తున్నాను. ఎన్నో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మెంటల్లీ రిటార్డెడ్ వీళ్ళందరికీ విజువల్లీ ఛాలెంజ్ పీపుల్ అంటే కళ్ళు లేని వాళ్ళు, అవయవాలు కరెక్ట్గా లేని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి కూడా ఫ్రీ ప్రోగ్రామ్స్ చేసి అక్కడ డబ్బులు కలెక్ట్ చేసి నా తరఫు నుంచి హీరోయిన్లను, హీరోలను, యాక్టర్లను కొంచెం అట్రాక్షన్ కోసం పిలిచి వాళ్ళను పిలిచి అప్పుడు వాళ్ళ స్పాన్సర్స్ వస్తారు. ఇట్లాంటి వాళ్ళు వస్తే ఆ స్పాన్సర్స్ ఇచ్చినటువంటి డబ్బులు వచ్చిన వాళ్ళంతా ఇచ్చినటువంటి డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకు బిల్డింగ్స్, వాళ్ళ రూమ్స్ సదుపాయాలు ఉండేటట్టుగా వాళ్ళ ల్యాండ్స్ కొనుక్కొని వాళ్ళ రూమ్లో రూమ్ కట్టుకొని ఆ రూమ్లో ఆ పిల్లల్ని సాకే విధంగా అట్లా ఎన్నో చేశాం. సరే, ఇప్పుడు ఇక్కడ నా గురించి కాదు ముఖ్యం. సరే, మీరందరూ ఎంతో ప్రేమగా ఓపికగా ఇక్కడ కూర్చున్నారు. సరే, నేను మరి మిమిక్రీ కళాకారుడు అంటే మిమిక్రీ చేస్తాడు అనే ఒక ఆశ మీకుంటుంది. చేయకుండా దిగితే ఎవరు ఏ వైపు నుంచి వచ్చి కొడతారో అనే భయం నాకు ఉంటుంది. ముఖ్యంగా మా హరినాథ్ రెడ్డి అన్న కావచ్చు, మా మురళీకృష్ణ అన్న కావచ్చు, చాలా చూస్తూ ఉంటారు ఎప్పుడు చేస్తాడా, ఏమి చేయకుండా దిగుతాడేమో చూద్దామని చెప్పేసి. సరే,